మీరు ఆండ్రాయిడ్ని ప్రేమిస్తున్నారా? అది ఏంటో దేవుళ్ళు దేవతలు చేసిన ఒక పెద్ద అమృతంలా మనం భావించేస్తాం. అసలు ఈ కాలం జనరేషన్ అయితే ఆండ్రాయిడ్కి అతుక్కొని తిరుగుతున్నారు. ఓన్లీ ఇన్ 50 ఇయర్స్లోని మనకి ఒక డ్రాస్టిక్ చేంజ్ అనేది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలోనే తెచ్చేసింది. మీరు ఆండ్రాయిడ్ని అతిగా ప్రేమిస్తున్నారా? అలా అయితే మీ ప్రేమని ఈ వీడియోలో పెడితే మీకు ఇంకా ఆండ్రాయిడ్ గురించి ఎక్కువ విషయాలు తెలుస్తుంది. దీనివల్ల మీకు అండ్ మీ ఆండ్రాయిడ్కి ఇంకా బాగా కనెక్షన్ ముదిరిపోతుంది. సో హాయ్ లెర్నర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలోని మాట్లాడుకునే టాపిక్ వచ్చి ఆండ్రాయిడ్ గురించే. ఫస్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్. మన గూగుల్ తాతయ్యనే మన ఆండ్రాయిడ్ ఓఎస్ని మన ఫోన్లోని డెవలప్ చేశారు. అండ్ మన ఆండ్రాయిడ్ వచ్చి స్మార్ట్ ఫోన్ షేర్ మార్కెట్లోని 85%ని కంట్రోల్ చేసుకొని దద్దలు పుట్టేస్తున్నారు. అలా అయితే మన మోడర్న్ తాతయ్య ఐఫోన్ ఎంత ఆక్యుపై చేసుకొని కంట్రోల్ చేస్తున్నారు? మన ఐఫోన్ వచ్చి 11%కి కంట్రోల్ చేస్తుంది. అయితే మన ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చి లైనక్స్ కర్నియల్ అండ్ ఇది కూడా కొంచెం మోడిఫై అయింది. సో వెయిట్ చేయకుండా మనం ఫ్యాక్ట్స్లోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఫౌండర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ వర్ నాట్ గూగుల్. సో మన గూగుల్ తాతయ్య మన ఆండ్రాయిడ్ని సృష్టించలేదు. అలా అయితే ఎవరు ఆండ్రాయిడ్ని సృష్టించారు? సృష్టించిన వ్యక్తుల పేరు యాండీ రూబిన్, రిచ్ మైనర్, నిక్ సియస్ అండ్ చైరస్ వైట్. ప్లేస్ పాలో ఆల్టో, కాలిఫోర్నియాలో 2003లో డెవలప్ చేశారు. మన గూగుల్ వచ్చి మన ఆండ్రాయిడ్కి సపోర్ట్ చేశారు 2004లో. తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చి మన గూగుల్ వచ్చి ఆండ్రాయిడ్ని కొనేసుకున్నారు $50 million. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఆండ్రాయిడ్ వాజ్ మేడ్ ఫర్ డిజిటల్ కెమెరాస్. సో మన ఆండ్రాయిడ్ వచ్చి డిజిటల్ కెమెరా కోసమే ఫస్ట్ ఇన్వెంట్ చేశారు. తర్వాత లేటర్గా డెవలప్ అయ్యింది మన మొబైల్ సిస్టమ్ ఓఎస్లో. సో ఫస్ట్ వచ్చి మన ఆండ్రాయిడ్ వచ్చి DSLR అండ్ మినీ అదర్ కెమెరాస్లోని ఇన్సర్ట్ అయ్యింది. ఆ ప్రొడక్ట్స్ కూడా 2004లో లాంచ్ అయ్యాయి. కానీ ఆ కొన్ని సంవత్సరాల తర్వాత ఆండ్రాయిడ్ వచ్చి మొబైల్ ఓఎస్గా చేంజ్ అయిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీరు స్క్రీన్ పైన ఇప్పుడు చూస్తున్న గ్యాడ్జెటే మన ఫస్ట్ ఆండ్రాయిడ్ డివైస్. సో ఇదే మనకి ఫస్ట్ అవతారం మన దేవుళ్ళో. ఈ అవతారం పేరు HTC డ్రీమ్ లేకపోతే T-Mobile G1 అని కూడా మనం పిలుచుకోవచ్చు. అసలు ఈ దేవుడు ఎక్కడ అవతరించారు? ఈ దేవుడు వచ్చి కొన్ని పార్ట్స్ యూరోప్లోని అండ్ యుఎస్లోని అవతరించారు. October 23 and 2008లోని మన దేవుడు వచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఆండ్రాయిడ్ నేమ్స్ అండ్ స్వీట్స్. మీకు తెలుసా, మన ఆండ్రాయిడ్ దేవుడికి అండ్ స్వీట్స్కి చాలా పెద్ద కనెక్షనే ఉంది. కనెక్షన్ అని చెప్పకూడదు, కానీ మన ఆండ్రాయిడ్ దేవుడు అండ్ స్వీట్స్ ఇద్దరు ఒకటే. అలా ఎలా అయిపోతుందా? మన ఆండ్రాయిడ్కి అన్ని మ్యాక్సిమం వర్షన్ వచ్చి స్వీట్స్ నేమ్తోనే పిలువబడ్డాయి. కానీ దానిలో కొన్ని వర్షన్ లైక్ ఆండ్రాయిడ్ 1.0, ఆండ్రాయిడ్ 1.1 వర్షన్సే మనకి స్వీట్స్ నేమ్తో లేవు. మిగతావన్నీ మనం చూసుకుంటే అన్ని స్వీట్ నేమ్స్తోనే ఉన్నాయి. దీంతో పాటుగా అన్నీ ఆల్ఫబెటికల్గా అరేంజ్ అయ్యాయి. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూడగలరు. ఫస్ట్ ఆస్ట్రో, బ్లెండర్, థర్డ్ కప్ కేక్, ఫోర్త్ డోనట్, ఫిఫ్త్ ఎక్లర్, సిక్స్త్ ఫ్రోయో, సెవెంత్ జింజర్ బ్రెడ్, ఎయిత్ హనీకోమ్, నైన్త్ ఐస్ క్రీమ్ శాండ్విచ్, 10th జెల్లీ బీన్, 11th కిట్ క్యాట్, 12th లాలీపాప్, మార్ష్మెలో, 14th నౌగట్, 15th ఓరియో అండ్ 16th పై. కానీ మన లేటెస్ట్ వర్షన్ అప్డేట్ అయిన వర్షన్ వచ్చి 2019 September 3లో అప్డేట్ అయ్యింది. కానీ దాని పేరు మాత్రమే మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 10.0గా మనకి పేరు వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఎనీవన్ కెన్ ప్లే విత్ ఆండ్రాయిడ్ సోర్స్ అండ్ స్ట్రక్చర్. ఇక్కడ ప్లే అంటే మనం ఆండ్రాయిడ్ని ఎలా అయినా మనం యూస్ చేసుకోవచ్చు. అంటే మీరు ఆండ్రాయిడ్ని డెవలప్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఈ రైట్స్ ఎవ్రీ ఇండివిజువల్కి ఇవ్వబడుతుంది ఆండ్రాయిడ్ ద్వారా. సో ఇవన్నీ మీకు యాక్సెస్ ఫ్రీగా అవైలబుల్గా అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, అసలు మన ఆండ్రాయిడ్ వచ్చి దేవుడా లేకపోతే ఒక దేవత? ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. మన ఆండ్రాయిడ్ వచ్చి ఒక దేవుడు. అసలు ఎలా దేవుడు అయ్యారు? ఆండ్రాయిడ్ అంటే ఒక మెయిల్ అని పిలువబడుతుంది. అదే ఆండ్రాయిడ్కి ఆపోజిట్ అంటే గైనాయిడ్ అనేది పిలువబడుతుంది.
అర్థం కాలేదా? ఇప్పుడు మెన్కి ఆపోజిట్ ఏంటి? విమెన్. సో అలానే ఆండ్రాయిడ్కి ఆపోజిట్ వచ్చి గైనాయిడ్. ఆండ్రాయిడ్కి హీ అంటే మేల్ అని పిలువబడుతుంది, గైనాయిడ్ షీ అంటే విమెన్గా పిలువబడుతుంది. సో మీరు వాడుతున్న ఆండ్రాయిడ్ ఫోన్ పేరే హీ. ఫ్యాక్ట్ నెంబర్ 7. సో మన ఆండ్రాయిడ్ లోగో వచ్చి చాలా ఫేమస్. సో ఎవరు డిజైన్ చేశారు? గూగుల్ గ్రాఫిక్ డిజైనర్ ఐరియానా బ్లాక్ వచ్చి మన ఆండ్రాయిడ్కి ఒక లోగో ఇచ్చింది. నేను రష్యాకు చెందిన అమ్మాయి. లోగో వచ్చి November 5, 2007లోని క్రియేట్ అయ్యింది. ఇన్స్పిరేషన్ వచ్చి ఒక పర్సన్ టాయిలెట్ దగ్గర ఉన్నప్పుడు ఇన్స్పిరేషనే. కానీ చాలా మంది చెప్పారు ఇది ఒక చీటెడ్ లోగో అని. ఇది వచ్చి అటారీ గేమ్ లేకపోతే R2-D2 ఆఫ్ ద స్టార్ వార్ సాగా గేమ్ నుంచి చీటింగ్ చేసిన ఒక ఆండ్రాయిడ్ లోగో అని అందరూ పేర్కొన్నారు. నెంబర్ 8. ఆండ్రాయిడ్ షేర్ మార్కెట్ వర్సెస్ యాపిల్ షేర్ మార్కెట్. మనందరికీ తెలిసింది ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ వచ్చి మన స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీకే ఒక బిగ్ ప్లేయర్స్ అని. మీకు తెలుసా ఈ రెండు దేవుళ్ళని పూజించిన భక్త జనాలు ఎంతమంది అని? 3.1 బిలియన్ యూజర్స్ ఆర్ 95% యూజర్స్ వచ్చి మన ఈ రెండు దేవుళ్ళని పూజిస్తున్నారు. కానీ మన ఆండ్రాయిడ్ వచ్చి 76% మార్కెట్ షేర్ వాల్యూతో మన యాపిల్కి బీట్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వచ్చి చైనా అండ్ ఇండియానే ఆండ్రాయిడ్కి హాఫ్ మార్కెట్ షేర్ వాల్యూ వచ్చి తీసుకుంటుంది. ఎందుకంటే ఈ కంట్రీస్లోని అన్ని డివైసెస్ వచ్చి చీపర్ వాల్యూ అండ్ మోస్ట్ అఫోర్డబుల్ రేట్లోని వస్తుంది. దీనివల్ల మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ వచ్చి కొనుక్కుంటున్నారు. దీంతో పాటుగా మ్యాక్సిమం అందరూ ఆపరేటింగ్ సిస్టమ్ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. మైక్రోసాఫ్ట్ మన మైక్రోసాఫ్ట్ యాన్యువల్గా $2 బిలియన్ మైక్రోసాఫ్ట్ డివైసెస్లోని పేషెంట్ రాయల్టీల ఒక ఎర్నింగ్ అనేది చేస్తుంది. నెంబర్ 10. ఆండ్రాయిడ్ డెమోగ్రాఫిక్ 18 to 45 ఇయర్స్ ఓల్డ్ మధ్యలోనే మన అందరూ ఆండ్రాయిడ్ని వాడుతున్నారు. సో మన ఆండ్రాయిడ్ వచ్చి మనకి ఒక నాన్ పేయింగ్ యూజర్స్గా కన్సిడర్ చేస్తుంది. సో మనం ఏదైనా ఒక యాప్ డౌన్లోడ్ చేయాలంటే మనం ఆ యాప్కి మ్యాక్సిమంగా మనం పే చేయక్కర్లేదు. నెంబర్ 11. ఆండ్రాయిడ్ ఇన్ స్పేస్ ఇస్ అ రియల్ ఫ్యాక్ట్. మీకు తెలుసా ఆండ్రాయిడ్ వచ్చి ఫస్ట్ స్మార్ట్ ఫోన్ మన స్పేస్లోని వెళ్ళింది అని? మీకు ఇది కొంచెం వియర్డ్గానే ఉంటుంది కానీ ఇది రియల్. 2013లోని బ్రిటిష్ ఫర్మ్ సర్వే శాటిలైట్ టెక్నాలజీ లిమిటెడ్ వాళ్ళు ఒక నానో శాటిలైట్ ఇండియా నుంచి పంపించారు ఆర్బిట్లోకి. అది ఒక ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఇన్ స్పేస్. సో ఐ థింక్ ఇది గిన్నిస్ బుక్లోని కూడా ఎక్కుంటుందని. ఫ్యాక్ట్ నెంబర్ 12. మ్యాక్సిమం సెల్ అవుతున్న ఒక బెస్ట్ కంపెనీ అన్నమాట. ఎప్పుడైతే మన మైక్రోసాఫ్ట్ విండోస్, iOS, Mac OS X డివైసెస్తో పోల్చుకుంటే ఆండ్రాయిడ్ ఈజ్ ద బెస్ట్ కంపెనీ విచ్ ఇస్ బీన్ సెల్లింగ్. క్వశ్చన్కి వచ్చేద్దాం. అందరికీ వేరే ఒపీనియన్స్ ఉంటుంది ఆండ్రాయిడ్ పైన. ఆండ్రాయిడా లేకపోతే యాపిల్, మైక్రోసాఫ్టా? ఏది మీకు బెటర్ అనిపిస్తుంది కింద కమెంట్ చేయండి.